హాయ్ అండి. ఈరోజైతే ఎగ్తో జున్ను అయితే చేసేసుకుందామండి. మన సబ్స్క్రైబర్లు చాలామంది ఎగ్ జున్ను తయారు చేయమని అడుగుతున్నారు. సింపుల్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. అయితే ఈ జున్ను వండుకున్నాక బాగా పూర్తిగా చల్లారాక తింటే బాగుంటుంది. ఈ జున్ను ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఎగ్స్ తీసుకోండి. ఎగ్స్ని బీట్ చేసుకోవాలి. నేను 3 ఎగ్స్ తీసుకున్నానండి. 3 ఎగ్స్ ఎల్లో కూడా కలిసేలాగా బీట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని విస్కర్తో బీట్ చేసుకుందాము. మీరు మిక్సీ జార్లోనైనా బీట్ చేసుకోవచ్చండి. చూడండి ఇలా బీట్ చేసుకున్నాం కదా, ఇలా బీట్ చేసుకోవాలండి. లేదంటే పలుకులు పలుకులుగా మనకి జున్ను కట్టుకోకుండా పలుకులుగా అలాగే ఉండిపోతుంది. అందుకని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకుందాము. కప్పుతో కప్పు బెల్లం వేసుకోండి. 3 కానీ 4 కానీ గుడ్లు తీసుకున్నప్పుడు కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్నాం కదా, ఇప్పుడు కప్పుతో కప్పుడు పాలు పోసుకోండి. చిక్కని పాలు, ప్యాకెట్ పాలైనా చిక్కని పాలు పోసుకోండి. పోసుకుని ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలాగా బెల్లం కరిగేలాగా మిక్స్ చేసుకుందాము. చూడండి ఇలా బీట్ చేసుకున్నాం కదండి. ఇలా బీట్ చేసుకున్న దాన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు వడకట్టుకోవాలి. వడకట్టుకుంటే బెల్లంలో ఏమన్నా డస్ట్ ఉన్నా రాళ్ళు ఉన్నా వచ్చేస్తుంది. ఏ గిన్నెలో అయితే మనం జున్ను చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలో వడపోసుకోండి. చూడండి వడపోసుకున్నాక ఇలా డస్ట్ అయితే వచ్చింది. ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇందులో ఇలా వడపోసుకున్నాక దంచి పెట్టుకున్న యాలకుల పొడి, మిరియాల పొడి వేసేసుకుందామండి. వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. యాలకుల పొడి వేయడం వల్ల నీచు వాసన అనేది ఉండదండి. అందుకని యాలకుల పొడి మాత్రం కంపల్సరీ ఉండాలి. ఇందులో వాటర్ అయితే ఏం కలపకూడదండి. ఓన్లీ ఎగ్స్, పాలు, బెల్లం, మిరియాల పొడి, యాలకుల పొడి వేసుకుని కుక్కర్ తీసుకుని వాటర్ వేసుకుని అడుగున స్టాండ్ లాంటిది పెట్టుకోండి. స్టాండ్ లాంటిది పెట్టుకున్నాక ఇలా సాసరు మూతేసుకోవాలి. బోర్లించి వేసుకోండి. ప్రెషర్ కుక్కర్లో అయితే జున్ను తొందరగా అయిపోతుందండి. 3 విజిల్స్ వచ్చాక పూర్తిగా చల్లారాక అప్పుడు తీద్దామండి. ఇప్పుడైతే 3 విజిల్స్ రానిద్దాం. మూడు విజిల్స్ అయితే అయిపోయినాయండి. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉడికిందో ఏంటి అనేది. పూర్తిగా చల్లారాలండి. అలాగే ఉడికించుకునేటప్పుడు వాటర్ తక్కువ పోసుకోవాలి. చూసారు కదా కాలుతుంది. మామూలుగా మనం పాలతో చేసుకున్న జున్ను ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. అయితే ఇది కొంచెంసేపు చల్లారదాకా సెట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీకోసం రిమూవ్ చేసి చూపిస్తాను. ఉల్టా చేస్తాను. ఇప్పుడు ఎగ్ జున్ను తయారైపోయింది. ఇది బాగా చల్లారాక బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే టేస్ట్ చూద్దాము. చూడండి చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. అప్పటికప్పుడు ఫ్రెండ్స్ వచ్చినా, రిలేటివ్స్ వచ్చినా, ఎవరు వచ్చినా
అప్పటికప్పుడు ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ, నీచు వాసన అనేది ఉండదండి. యాలకుల పొడి వేసుకున్నాం కదా, చూడండి హోల్స్ జున్నుకున్నట్టే ఉంటాయి. ఇప్పుడు టేస్ట్ చూసేద్దామండి. అచ్చం జున్ను ఉన్నట్టే ఉందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.